హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం నెట్వర్క్ అనాలిసిస్లో ఆర్ నెట్వర్క్ థియరీలో ఇప్పటి వరకు ఏమైతే కవర్ అయ్యాయో, ఏ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాయో ఒకసారి రీక్యాప్ చూద్దాం. ఫస్ట్ మనం నెట్వర్క్ థియరీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం, తర్వాత అప్లికేషన్స్ చెప్పాం, తర్వాత బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నెట్వర్క్ థియరీ అయిపోయింది, తర్వాత కరెంట్ ఫ్లో కండిషన్స్, తర్వాత ఒక సర్క్యూట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఏమేం కండిషన్స్ ఉండాలి, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ సర్క్యూట్, ఇలా కేవీఎల్ కేసీఎల్. నిన్న క్లాస్లో కేవీఎల్ కేసీఎల్ ఓమ్స్ లా అయిపోయింది. తర్వాత నేను 2 పాయింట్స్ చెప్పలేదు, మీకు కేసీఎల్లో ఒక పాయింట్ మిస్ అయింది. నోడ్ అంటే ఏందో చెప్పలేదు. నోడ్ అంటే ది కనెక్షన్ ఆఫ్ ఎనీ 2 బ్రాంచెస్ ఆర్ ఎనీ 2 ఎలిమెంట్స్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ నోడ్. అంటే ఒక నోడ్ అయి ఉండాలంటే కనెక్షన్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ నోడ్ అనొచ్చు. దీన్ని ఏమంటాం? నోడ్ అంటాం. 2 or more ఎలిమెంట్స్ కలిగి ఉన్నదాన్ని నోడే అంటాం. కానీ నోడ్ ఈజ్ డివైడింగ్ ఇంటూ 2 types. One is simple node, second one is principal node. సింపుల్ నోడ్ అంటే ఏం లేదు, కనెక్షన్ ఆఫ్ 2 elements or 2 branches is known as node, సింపుల్ నోడ్. కానీ కనెక్షన్ ఆఫ్ 3 or 2 or more elements is known as ప్రిన్సిపల్ నోడ్. ఇక్కడ ఇంకో బ్రాంచ్ కనెక్ట్ అయింది అనుకోండి ప్యారలల్గా సిరీస్లో, ఇదేమైద్ది అప్పుడు ప్రిన్సిపల్ నోడ్ అయింది. ఓకే, ప్రిన్సిపల్ నోడ్ అయింది. అదే నేను కేసీఎల్లో ఇది చెప్పడం మర్చిపోయా, అందుకే ఇప్పుడు కవర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే యాక్చువల్గా ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్నది డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఇన్ నెట్వర్క్ థియరీ. చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక అపోహ ఉంది. ఏంది? ఇప్పుడు ఇలా సున్నా వచ్చి ఇలా ఉందనుకో, ఇది ఇండిపెండెంట్ సోర్స్ అని. అదే ఇక్కడ రాంబస్ లాగా ఇలా వచ్చి గాలిపటం లాగా ప్లస్ మైనస్ ఉందనుకో, ఇది డిపెండెంట్ సోర్స్ అని. కాదు, ఇది డిపెండెంట్ కాదు, అది ఇండిపెండెంట్ కాదు, చెప్పలేము. ఎలా, దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది? అది డిపెండెంటా, అది ఇండిపెండెంటా అని మనం తీసుకున్న ఒక వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 volts తీసుకున్నా. ఓకే, ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్ అనుకోండి. 50 volts తీసుకున్నా. ఈ 50 volts అనేది ఈ వోల్టేజ్ అక్రాస్ దీనికి, ఈ సోర్స్కి దేని మీదైనా డిపెండ్ అయి ఉందా? డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఉంది 50 volts అని, డిపెండ్ అయ్యలేదు. కానీ ఇలా ఉందనుకోండి, 50 I1 అంటే ఈ I1 యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని మల్టిప్లై చేసిన తర్వాత అది యాక్చువల్ వాల్యూ వస్తుంది. అంటే ఈ వోల్టేజ్, ఈ సోర్స్ అనేది డిపెండెంట్గా ఒక దాని మీద డిపెండ్ అయి ఉందిగా యాక్చువల్ వాల్యూ కోసం. అప్పుడు మనం దీన్ని డిపెండెంట్ సోర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక డయాగ్రామ్ తీసుకుంటా, ఏ ఇండిపెండెంటో ఏ డిపెండెంటో క్లారిటీగా రాస్తా. మీరు కూడా నోట్ చేసుకోవచ్చు, ఈజీగా మీరు చూసుకోవడానికైనా రివిజన్కైనా ఫర్దర్గా చాలా ఉపయోగపడుతుంది మీకే. చూడండి, మీరే చూడండి. ఇది I1 తీసుకోండి. ఓకే, ఇలా ఉంది. ఇది ఒక సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు మన సోర్సెస్ దగ్గరికి వచ్చి చూద్దాం. ఇక్కడ చూడండి,
5 volts V1 అనేది, అంటే దేని మీద డిపెండ్ అయ్యలేదు, డైరెక్ట్గా వాల్యూ 5 volts అని రాసాము, అందుకే ఇది ఇండిపెండెంట్ సోర్స్. ఓకే, ఇది బాగా టిక్ పడుతుంది, ఇంకో స్కెచ్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఈ ఓల్డ్ V2 దగ్గర, ఈ సోర్స్ దగ్గరకు వస్తే 3 × V2, నేను V2 ఏది తీసుకోలేదుగా. సరే, ఇక్కడ సోర్స్ తీసుకుందాం మళ్ళీ, +-3 volts, ఇది V2, ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ ఇస్ V2. సో ఇది ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూతో ఇది మల్టిప్లై అయింది, అంటే ఇది డిపెండ్ అయ్యి దీని మీదే కదా, అంటే డిపెండ్ అయినట్టే కదా ఈ సోర్స్. సో దట్స్ వై ఈజ్ కాల్డ్ డిపెండెంట్ సోర్స్, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది ఇప్పుడు కరెంట్ చూడండి 3 amperes, అది దేని మీద డిపెండ్ అయ్యి లేదు కాబట్టి ఇది ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. ఓకే, ఇప్పుడు 3i2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది I2 అనుకుంటే, ఇది ఈ 3i2 amperes, అంటే ఈ I2 వాల్యూతో మల్టిప్లై అవ్వాలి కదా, యాక్చువల్ వాల్యూ రావాలంటే మనకు ఈ సోర్స్ ఇది కరెంట్, కాబట్టి దిస్ ఈజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఓకే, ఇది చూడండి 3i1, ఈ వాల్యూ 3i1 మీద ఆధారపడి ఉంది, అంటే డిపెండ్ అయి ఉంది యాక్చువల్ వాల్యూ కోసం. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఓకే, ఇప్పుడు V2 చూడండి, V2 అయితే డైరెక్ట్గా 3 volts ఉంది, ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇలా మీరు డైరెక్ట్గా అపోహ ఒకటి ఉంటుంది, ఏమని అబ్బో 0 ఉండి సర్కిల్ ఉండి +- ఉంటే ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, అదే రాంబస్ లాగా గాలిపటం లాగా ఉండి లోపల +- ఉంటే అది డిపెండెంట్ అని, ఇది రాంగ్. అక్కడ ఉన్న యాక్చువల్ వాల్యూ అక్కడ ఉందా లేదా, లేకపోతే దేని మీద డిపెండ్ అయి ఉందా, లైక్ ఇలాగా V2 మీద, ఇది V2 మీద డిపెండ్ అయి ఉంది, ఇది I2 మీద, ఇది I1 మీద, ఇది డిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ అంటే డైరెక్ట్ వాల్యూ ఉండాలి, యాక్చువల్ వాల్యూ ఉండాలి, దాన్ని ఇండిపెండెంట్ వాల్యూ అంటాం. డిపెండెంట్ అంటే ఆ వాల్యూ, ఆ సోర్స్ యొక్క యాక్చువల్ వాల్యూ వేరే సోర్స్ కానీ వేరే దాని మీద ఆధారపడి ఉంటే అది డిపెండెంట్. అది ఏదైనా కావచ్చు, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అయినా కావచ్చు, డిపెండెంట్ కరెంట్ సోర్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా డిపెండెంట్కి ఇండిపెండెంట్ సోర్స్ డిఫరెన్సెస్? రఫ్ చేస్తున్నా. ఇంకోటి ఇప్పుడు ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ సోర్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఇన్ నెట్వర్క్ థియరీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఐడియల్ సోర్స్ ఒకటి చెప్పి క్లాస్ని ఆపుతాను, మిగతాది రేపు చెప్పుకుందాం. డిఫరెంట్ పడసాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ sources in network theory. ఓకే, చూడండి ఏ టైప్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఇక్కడ రాసుకోండి, సోర్సెస్. ఇది సోర్సెస్, లైట్ షాడో పడుతుంది ఒకవేళ అర్థం కాకపోతే చూడండి. ఇది సోర్సెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. One is independent source, one is dependent source. Now independent sources have 2 subtypes. What is the voltage source, అది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్.
తర్వాత ఈ వోల్టేజ్ సోర్స్ కూడా 2 టైప్స్, ఒకటి ఐడియల్, ప్రాక్టికల్. ఇది కూడా అంతే, ఐడియల్, ప్రాక్టికల్. కమింగ్ టు డిపెండెంట్ సోర్సెస్, హియర్ ఆల్సో బి సేమ్, voltage source, current source. Voltage source have another 2 subtypes. One is ideal, practical. Ideal and practical. Okay, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. సోర్సెస్ ఆర్ divided into 2 types, independent source and dependent source. Now coming to the independent source, there have another 2 subtypes. One is voltage source and current source. Now voltage source have another 2 subtypes. One is ideal, one is practical, same as in current source also. And dependent, so coming to the dependent source, here voltage source one and the current source is another. So voltage source also have ideal and practical types, and the current source also have ideal and practical sources. ఓకే, ఒకసారి డయాగ్రామ్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ సోర్స్లో వోల్టేజ్లో ఐడియల్ని ఎక్స్ప్లెయిన్ చేసి టు స్టాప్ ది క్లాస్. ప్లీజ్ సబ్హెడింగ్ independent voltage source. So ideal. Please draw the diagram. Pause here on terminal. Load voltage L, VL plus minus VAB. So A, this is B, this is C, this is D. So plus minus, this is IAB. So this is diagram. That means that ideal source అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే యాక్చువల్గా వోల్టేజ్ మనకు ఉందో అంటే మెన్షన్ చేసి ఉందో ఆ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ, అది చేంజ్ అవ్వదు. ఏదైతే ఇక్కడ ఉందో అదే వాల్యూ ఇక్కడ ఏబీ టర్మినల్స్కి విఏబి వాల్యూ అవుతుంది. విఎల్ మీద డిపెండ్ అవ్వదు, లోడ్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 volts ఉంటే విఏబి ఈక్వల్ టు 5 volts. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విఎస్ కదా, దట్ మీన్స్ అంటే ఏంటి, విఎస్ ఈక్వల్ టు విఏబి. ఎక్కడ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో ఐడియల్లో. ఐడియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్గా ఉండదు, నిజంగా ఆ విధంగా ఉండదు. కానీ మనం థియరిటికల్గా చెప్పుకునేటప్పుడు ఐడియల్ సోర్స్ ఈజ్ అప్లికబుల్ అంటే వ్యాలిడే. దట్స్ వై విఎస్ ఈక్వల్ టు విఏబి. విఎస్ వాల్యూ ఎంతైతే ఉందో విఏబి వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ ఈక్వల్ టు 10 volts అనుకోండి, విఏబి ఈక్వల్ టు 10 volts. ఇది విఎల్ లోడ్ వోల్టేజ్ మీద అసలు డిపెండ్ అయి ఉండదు. ఓకే, కరెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టరిస్టిక్స్ వేద్దామా, కర్వ్ చూద్దాం ఒకసారి. ఐవి కర్వ్. ఓకే, గ్రాఫ్ చూసి ఒకసారి డిసైడ్ చేయవచ్చు. చూడండి, నేను ఐఎమ్ టేకింగ్ విఎస్ ఈక్వల్ టు 5 volts. సో దిస్ ఈజ్ ఐఏబి విఏబి అంటే విఎస్ కామా ఇక్కడ 5 ఇక్కడ ఉందనుకోండి, విఏబి 5. చూడండి ఇక్కడ విఏబి ఈక్వల్ టు విఎస్ కదా. ఇప్పుడు చూడు, నేను ఏమంటున్నా అండి, ఇది ఐఏబి కరెంట్ కదా. ఈ కరెంటు ఏ వాల్యూ అయినా అయి ఉండొచ్చు. ఐఏబి అనేది either పాజిటివ్ ఉండొచ్చు, either జీరోలో ఉండొచ్చు, either నెగిటివ్లో అయినా ఉండొచ్చు. కానీ విఎస్ సోర్స్ వోల్టేజ్ ఎంతైతే ఉందో దాని ఈక్వల్గా వచ్చిన టర్మినల్స్ ఏబీ తీసుకున్నాం కాబట్టి ఏబీ, బీసీ తీసుకుంటే బీసీ, సిడి తీసుకుంటే సిడి,
ఏదైతే దానికి ప్యారలల్గా అదే టర్మినల్లో ఉందో దాన్ని విఎస్ ఈక్వల్ టు విఏబి అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఐడియల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. రేపు మనం ఐడియల్ అయిపోయింది కాబట్టి రేపు ఏం చేద్దాం, ప్రాక్టికల్ ఇండిపెండెంట్ సోర్స్ కంప్లీట్ చేసి తర్వాత కరెంట్ ఐడియల్, కరెంట్లో మళ్ళీ ప్రాక్టికల్, ఆ మొత్తం అయిపోయిందా డిపెండెంట్లో వెళ్ళి డిపెండెంట్ కంప్లీట్ చేద్దాం. ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో క్లాస్ రేపు 2 క్లాసులు పడతాయి. ఒక క్లాస్లో ఏం చేస్తానంటే లాస్ట్ క్లాస్లో ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని టాపిక్స్ రఫ్గా రివిజన్ చేసి తర్వాత వచ్చే క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం, పవర్ ఫైండ్ అవుట్ చేయడం, డెలివర్ పవర్ కానీ డిసిపేట్ పవర్ కానీ. ఓకే, ఈ మొత్తం ఒక మెథడ్ ఉంది. ఏం మెథడ్ అంటే మీకు ఎక్కువ సెమిస్టర్స్లో కానీ కాలేజెస్లో నోడల్ అనాలిసిస్ అని, అది చాలా పెద్ద మెథడ్. అది అంటే కాంప్లికేట్గా వచ్చిందనుకోండి కొద్దిగా ట్రబుల్ చేస్తుంది అది. కానీ నేను చెప్పే మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. A method, inspection method. It is very useful method to determine current, voltage, any power, source voltage. చాలా ఈజీగా ఉంటుంది విత్ కంపేర్డ్ విత్ నోడల్ అనాలిసిస్. మెష్ అనాలిసిస్ కూడా ఉంది, మెష్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. కానీ ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మెథడ్ని మనం ఎండ్ వరకు ఫాలో అవ్వదాం, ఆ మెథడ్లోనే చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ నేను ఇక్కడ ఆపేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ డూ ఆర్ డై ఛానల్, డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.